హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం. దీన్ని తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర కట్టండి, 2 టీ స్పూన్ల ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత పసుపు, 1/4 టీ స్పూన్ మెంతులు, 20 ఎండుమిర్చీలండి, వెల్లుల్లి రెబ్బలు ఒలిచానండి, రాళ్ళుప్పు, కొద్దిగా చింతపండు, ఇంగువ పొడి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి, దాంట్లో 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఇవి వేపుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టి. మనము ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఎగింది కదండి ముందు వేసిన తర్వాత. ఇప్పుడు ఇది వేస్తున్నా, ఈ ఎండుమిర్చి వేసానండి. ఇవి కూడా కొద్దిగా సేపు అట్లా వేయించుకోవాలండి మనము. ఇప్పుడు ఏగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము, స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మనము ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నామండి, మసాలా దినుసులన్నీ. ఇప్పుడు ఈ సగం ఆయిల్ కూడా ఇందులో వేసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టాను మంటని. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఇందులో వేసుకుంటున్నానండి నేను. కాసేపు అయ్యాక ఇది మగ్గిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకున్నానండి, ఇది కూడా దీంట్లో వేస్తున్నాను. ఎందుకంటే చింతపండు వేసేదాని వల్ల మనకు కొద్దిగా చేదు నసురు అనేది ఉంటుందండి ఆకులో, అది పోతుందండి, టేస్ట్ అనేది పెరుగుతుందండి చింతపండు వేస్తే. కాబట్టి నేను వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ పొడి ఉందండి, అది కూడా ఇందులో వేసుకుంటున్నా. రుచికి తగినంత పసుపు అండి, అది కూడా వేస్తున్నా. ఇప్పుడు అంతా మనము లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. ఎక్కువగా నేను వేయించనండి గోంగూర ఆకుని అనేది, కొద్దిగా ఊరికే ఇలా ఈ విధంగా నేను వేయించుకుంటానండి, అంతే అండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అనేది, అంతే. ఇప్పుడు మనము ఇది చల్లారిందండి, మిక్సీ జార్లో వేసి కొట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకుని ఆకు ఉంది కదండి గోంగూర, అది ఇందులో వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు దీన్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొట్టామండి మిక్సీలో. ఇప్పుడు ఈ రాళ్ళుప్పు ఉంది కదా, ఇది వేస్తానండి. ఇప్పుడు వేస్తే అంతా కలుస్తుందండి. ముందుగా మనం వేసుకొని కొట్టుకున్నామంటే కొంచెం కలవదండి. అందుకు చూసారు కదండి గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ అండి ఇది చేయడం కూడా. నేనైతే ఆనియన్ వేసుకోలేదండి, మీరు కావాలంటే వేసుకోండి. ఎందుకంటే నేను ఆనియన్ వేస్తే తొందరగా చెడిపోతుందండి. ఆనియన్ వేయకుంటే కనీసం 5 రోజులైనా నిలువ ఉంటుందండి. అందుకని నేను ఈ విధంగా తయారు చేసుకుంటానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.